హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చి పెసర పునుగులు. మార్నింగ్ టిఫిన్స్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే, దేంట్లోకైనా 15 to 20 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైటే మన పెసరపప్పుని కానీ పెసలు కానీ ఏదైనా సరే నానపెట్టుకొని ఉంచుకోవాలి. లేదు ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకోవాలనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ 4 hours అనేది నానపెడితే సరిపోతుంది. ఇది డీప్ ఫ్రై అనే కాకుండా చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తినచ్చండి, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. ముందుగా పెసరపప్పుని మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ నానబెట్టేసుకొని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలండి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. మనం రుబ్బేటప్పుడు గ్రైండర్లో వేయాలనుకుంటే కనుక అసలు వాటర్ అనేది వేయకండి. మిక్సీ జార్లో అయితే కనుక మనకి అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి తప్ప అసలు వాటర్ అనేది వేయకండి. ఈ వీడియోలో చూపించినట్టుగా స్ట్రైనర్లో వేసుకొని శుభ్రంగా వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు కూడా పప్పుని మనం వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మీ ఇష్టం ఎందులో అయినా సరే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోండి. మనం మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా అయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని బాగా కాగిన తర్వాత చిన్న చిన్న పునుగుల షేప్లో వేసుకోవాలి. చిన్న చిన్నగా కాదని పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు. షేప్ అనేది మీ ఇష్టం, ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేయండి. ఇవి అసలు ఆయిల్ పీల్చవండి. మనం ఎవరైనా సరే చిన్నపిల్లలకైనా సరే ఈజీగా పెట్టచ్చు. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే. మీరు ఇందులో కావాలంటే నేను జస్ట్ ఓన్లీ పెసరపిండితోనే వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కనుక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చండి. ఎలా వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను వేయట్లేదు, అచ్చంగా అలాగే వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగులు రెడీ అయిపోయాయి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చదు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి.